పూర్వం విజయనగర రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చక్కటి సౌందర్యవతి అయిన వసుధ అనే భార్య ఉంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి చాలా సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు. రాజుగారికి రాణి అంటే ప్రీతి ఎక్కువ. ఇక రాజ్యానికి ఆయన తదనంతరం రాజుగారు కావాలి కాబట్టి అందరూ ఇంకో పెళ్లి చేసుకోండి అని అనగా అనగా ఇక ఆ రాణిగారు కూడా మనకి సంతానం లేదు కదా, ఇంకో పెళ్లి చేసుకోండి అని అంటూ ఉండేది. ఇక ఈయన చూసి చూసి సరే అని ఒక చిన్న సామంత రాజుగారి అయిన కుమార్తె కాంతిమతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. రాజుగారు తనని పెళ్లి చేసుకోవడం వల్ల తన తండ్రి కుటుంబానికి చాలా మేలు కలిగిందని, ఇంకా చితికిపోయిన ఇల్లు ఉద్ధరింపబడిందని ఈ రాజుగారి మీద భయభక్తులతోని పెద్దరాణి పట్ల కూడా ప్రేమగా ప్రీతిగా భయభక్తులతో కలిగి ఉండేది. అలా ఎంతో బాగుండేది. ఆమె అంత బుద్ధిమంతురాలు అవ్వడం వల్ల రాజుగారు కూడా ఆమెని చాలా ఇష్టంగా చూడడం మొదలుపెట్టాడు. ఈ పెద్దరాణి అయిన వసుధకి ఒక ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళు ఇలా అంటారు, అబ్బా ఏం ముద్దు సాగుతుందమ్మా, చిన్న రాజ్యం నుంచి వచ్చినా కూడా చిన్న కుటుంబం వీళ్ళది అయినా కూడా భలే సాగుతుంది అని అనేవాళ్ళు. ఇక ఈ పెద్దరాణికి ఈవిడికి నిజంగానే సాగుతుంది అని అనిపించడం మొదలైంది. ఊళ్ళో వాళ్ళు కూడా ఈ చిన్న రాణిని బహుముచ్చటగా చూసేవాళ్ళు. ఈవిడికి ఇంకా మండేది. ఏమిటి ఈవిడ గొప్ప, ఈమెమైనా పట్టప్రాణే, ఒక చిన్న రాజ్యం నుంచి వచ్చింది, ఈవిడిని ఇంతగా పొగుడుతున్నారు అని అనుకుంటూ ఉండేది. ఇక ఈ చెలికత్తెలు కూడా అబ్బో ఈవిడ ఏ నెల తప్పి ఈవిడికి పిల్లలు పుడితే మనం ఇక ఏమైనా నేల మీద పట్టుకోగలమా అని అన్నారు. ఇక ఈ పెద్దరానికి ఈ చిన్నరాణి గర్భవతి అవుతుందేమో, దీనికి ఇక పిల్లలు పుట్టకూడదు అని అనిపించడం మొదలైంది. ఇక కాలక్రమాన కాంతిమతి గర్భవతి అయింది. కాంతిమతి గర్భవతి అని తెలియగానే పెద్దరానికి ఇక భయం పట్టుకుంది. ఎలాగైనా ఆ కడుపు పోగొట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేసింది. కడుపు తీసేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఎప్పుడూ కుదిరేది కాదు. ఈ చిన్నరాణి పెద్దరాణి పట్ల భయభక్తులు కలిగి ఉండేది కదా, కూర్చోమంటే కూర్చునేది, నిల్చోమంటే నిల్చునేది. అదే అధికారంతో ఈ పెద్దరాణి ఏం చేసింది, ఒకరోజు చిన్నరాణితోటి ఇలా అన్నది, చూడమ్మా కాంతిమతి, నీకు సులువుగా పురుడయ్యే మార్గం ఒకటి చెప్తాను. మా పుట్టింట్లో అందరూ ఇదే చేసేవాళ్ళు అనంది. అప్పుడు కాంతిమతి సరే అక్క, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని అంటుంది. అనేసరికి ఈ పెద్దరాణి ఏం చేసింది, తన మందిరంలో ఒక పెద్దన నిచ్చెన వేసి ఆ చిన్నరాణి కళ్ళకు గంతలు కట్టి, ఈ నిచ్చెన నువ్వు ఎక్కి దిగు, ఇలా ఎక్కి దిగడం వల్ల నీకు సులువుగా పురుడవుతుంది. ఈ అమ్మాయి ఇక ఆవిడ ఏం చెప్తే అది చేస్తుంది కాబట్టి కళ్ళకు గంతలు కట్టుకొని నిచ్చెన ఎక్కడం దిగడం మొదలుపెట్టింది. ముందుగానే ఈ పెద్దరాణి మంత్రసానితోటి ఈ చిన్నరాణికి ఏ పిల్ల పుట్టినా సరే మేం బయటపడేస్తాం, చిన్నరాణికి కప్పలు పుట్టాయి అని చూపించాలి మనం, నువ్వు కాసిన్ని కప్పలు పట్టుకురా అని చెప్పింది. ఈ మంత్రసానికి కూడా ఈవిడ మాటే వేదంగా ఉండేది. అందుకని నువ్వు చేసే తప్పమ్మా, పుట్టబోయే పిల్ల మన రాజ్యానికి ఉత్తరాధికారి, అలా చేయకూడదు అని కూడా చెప్పకుండా ఆ పెద్దరాణి ఏది చెప్తే అది చేసేది. కాసిన్ని కప్పలు ఒక డబ్బాలో మూట కట్టుకొని పుచ్చుకొచ్చింది. ఇక ఈ కాంతిమతి నిచ్చెన ఎక్కడం దిగడం వల్ల బాగా నొప్పులొచ్చి బిడ్డ జారి కిందకొచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయికి బరువు దిగిపోయినట్టుగా తెలిసింది కానీ కాన్పైందన్న సంగతి తెలుసుకోలేకపోయింది. నిచ్చెన ఎక్కడం దిగడం వల్ల ఆ వచ్చిన నొప్పులకి జారిపోయినట్టుగా ఆ నొప్పి ఏమికి తెలియలేదు. ఇక పిల్లలు జారిపోతుండగా ఆ మంత్రసాని టక్కున పిల్లల్ని పట్టుకుంది. పిల్లలు చక్కగా ఉన్నారు, ఒక ఆడపిల్ల మగ పిల్లాడు. ఇక చెలికత్తెలు వచ్చి ఆ చిన్నరాణిని దింపి మంచం మీద పడుకోబెట్టి ఆమె పక్కన మూట కట్టుకొచ్చిన కప్పల్ని పోశారు. ఈ అంతఃపురంలో ఒక ముసలి దాది ఉండేది. ఆమె పేరు వెంకమ్మ. ఆ వెంకమ్మని పిలిపించి ఈ పిల్లలిద్దరిని పాతి పెట్టేమని పంపించారు. ఇక ఆ వెంకమ్మ కూడా పిల్లల్ని పాతి పెట్టడానికి తీసుకెళ్లిపోయింది. పాపం ఈ కాంతిమతికి తొలిసూరు కాన్పు వల్ల పురుడొచ్చిన సంగతి కూడా అర్థం కాలేదు. ఇక ఆ నొప్పుల నుంచి కొద్దిగా తెములుకునేసరికి కప్పలు బుట్టాయి అని కేకలు పెట్టడం మొదలుపెట్టారు. రాజుగారు నిర్ఘాంతపోయారు. తీరా వచ్చి చూసేసరికల్లా ఏముంది, ఆ అమ్మాయి మంచం మీద పడుకొని ఉంది, ఆమె పక్కన కప్పలున్నాయి. ఇక రాజుగారికి ఏం చేయాలో తెలియలేదు. ఈలోపు ఏమైంది, ఆ వెంకమ్మ ఆ ఇద్దరు పిల్లల్ని చెరువు గట్టుకు తీసుకుపోయింది.
ఇదంతా చీకటిగా ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న సంగతన్నమాట. ఈ వెంకమ్మ గొయ్యైతే తవ్వింది కానీ, ఆ జీవించి ఉన్న పిల్లల్ని పాతిపెట్టడానికైతే మనసు రాలేదు. ఇద్దరిని గొయ్యిలో పడుకోబెట్టింది కానీ, కప్పకుండా వెళ్ళిపోయింది. చీకటి సమయం కాబట్టి ఎవరూ చూడలేదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక కొండలు చేసుకునే ఆవిడ చెరువుకి అవతల పక్కన మట్టి తోముకోవడానికి వచ్చింది. ఈవిడ వెంకమ్మ రావడం, చేతిలో ఏదో తీసుకొని రావడం, గొయ్యి తీసి గొయ్యిలో పెట్టడం ఇదంతా చూసింది. ఈవిడ వెంకమ్మ కదూ! అంతఃపురంలో ఉండేది. ఏదైనా పాతాలంటే ఈమెకి తోడుగా సైనికుల్ని పంపిస్తారుగా. ఒక్కతే ఎందుకొచ్చిందబ్బా అని అనుకొని మట్టి అక్కడ పారబోసి ఇటు వచ్చి చూసింది. చూసేసరికి ఏముంది, చందమామల్లాగా ఇద్దరు పిల్లలు చక్కగా కనిపిస్తున్నారు. ఇక ఈవిడికి తట్టింది. చిన్నరానికి పిల్లలు కలిగే సమయం ఇది. పిల్లలు చూస్తేనేమో ఇప్పుడే పుట్టిన పసిగొడ్డుల్లా ఉన్నారు. ఏంటి పిల్లల్ని ఎక్కడొదిలేసి వెళ్ళింది? చచ్చిపోయారనుకొని పాతిందేమో. పిల్లలు చూస్తేనేమో కదులుతున్నారు. ఒకవేళ మరణిస్తే ఒక్కతే ఎందుకొస్తుంది? రాజవాంఛనాలతో పెట్టొద్దు రాజకుమార్తెని కుమారుణ్ణి. సైనికులతో రావాలి. ఏమిట్రా అని అనుకొని పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇక ఈవిడ ఊళ్ళోకి వచ్చేసరికల్లా అందరూ చెప్పుకుంటున్నారు, చిన్నరానికి కప్పలు పుట్టాయి అని. ఇక ఈవిడకి అర్థమైంది, ఆహా ఏదో జరిగింది, అందుకే ఇలా చేశారు అని అనుకొని ఏం చేసింది, పిల్లలిద్దరిని నిశ్శబ్దంగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. చుట్టుపక్కల అందరూ ఆవిడకి కావలసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎవ్వరికీ చెప్పలేదు. ఈరోజే చెప్తే పిల్లల్ని ఏం చేస్తారో అని అనుకొని ఒక వారం రోజుల తర్వాత పిల్లలు దొరికారు అన్న వార్త బయటికి చెప్పింది. ఈ లోపల రాజుగారు ఏం చేశారు, లేక లేక రెండో సంబంధం చేసుకుంటే ఈవిడకేమో కప్పలు పుట్టాయి అని ఈవిడిని చూస్తే ఒక రకమైన అయిష్టం ఉండేది ఆయనకి. దాంతో ఆయన ఏం చేశాడు, ఒక అడవిలో చిన్న ఇల్లు కట్టించి ఆ చిన్న రాణిని అక్కడికి పంపించాడు. ఇక ఆవిడ దగ్గరికి ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక పెద్దరాణి రాజుగారు సంతోషంగా ఉన్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఈ రాజుగారికి చిన్నగా ఏదో అనారోగ్యం వచ్చింది. ఎంతసేపటికి ఈయనకి ఆ చిన్న రాణి, ఆవిడ పక్కన ఉన్న ఆ కప్పలే గుర్తొచ్చేవి. శారీరకంగా దుర్బలంగా అయిపోయాడు. మనసులో కూడా ఏదో నిద్ర పట్టకపోవడం, ఏదో తప్పు చేసిన భావన ఉండేది. ఇక ఈ కుమ్మరావిడ దగ్గర ఉన్న పిల్లలు చక్కగా పెరిగి పెద్దయ్యారు. వాళ్ళకి 6 ఏళ్ళు వచ్చాయి. ఈ పిల్లలు పుష్కలంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎంత తెలివిగా ఉండేవాళ్ళో. అందరూ అనేవాళ్ళు, పిల్లలు ఎంత బాగా దొరికారు, ఎంత చక్కగా ఉన్నారు అని చూసిన వాళ్ళందరూ అంటూ ఉండేవారు. అయితే ఏమైంది, ఈ రాజుగారికి ఇంకా అనారోగ్యం దగ్గల. ఒక పై ఊర్ల నుంచి ఒక జ్యోతిష్యుడిని తీసుకొచ్చి రాజుగారిని చూపించారు. అయితే ఆ జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు, మీకు కప్పలు కనిపిస్తున్నాయి కాబట్టి బంగారపు కప్పల్ని దానం చేయండి, ఇంకొకటి ఊరందరికీ సంతర్పణ చేయండి అని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన బోల్డన్ని పూజలు అవి ఇవి చేయించి బంగారపుతోటి కప్ప బొమ్మల్ని చేపించి బ్రాహ్మణులకు దానం ఇప్పించారు. ఇక ఆ రోజు ఊర్లో సంతర్పణ. అయితే ఊరంతా సందడిగా ఉంది. ఇది చూసి ఈ కుమ్మరావిడ దగ్గర ఉన్న పిల్లలు, మా అమ్మ ఏమిటే ఊరంతా సందడిగా ఉంది, ఏమిటే ఈ గోల, ఏం జరుగుతుంది అని అడిగారు. అయితే ఆవిడ, రాజుగారు ఊరందరికీ భోజనాలు పెడుతున్నారా అని చెప్పింది. అయితే మనం కూడా వెళ్దామే, ఏం పెడతారు భోజనాల్లో, అసలు ఎందుకు పెడుతున్నారే అని అడిగితే అప్పుడు ఆవిడ రాజుగారికి కప్పలు పుట్టాయిరా అని చెప్పింది. అయితే పిల్లలు, మనుషులకి ఎక్కడైనా కప్పలు పుడతాయా, కప్పలకి కప్పలు పుడతాయి కానీ అని అన్నారు. అయితే ఆవిడ, అరే ఒక ఆట ఆడదాంరా అని చెప్పి సంతర్పణ భోజనంలో ఏం చెయ్యాలో పిల్లలకి వైనంగా నేర్పించింది. అయితే ఈ సంతర్పణ సమయానికి ఆవిడ చుట్టాలల్లో ఎవరికో అనారోగ్యం వచ్చి ఈవిడ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక పిల్లలిద్దరికీ, ఒరే నాయనా, నేను బంధువులింటికి వెళ్తున్నాను, మీరిద్దరు మాత్రం సంతర్పణ భోజనానికి వెళ్ళండి, నేను చెప్పినట్టు అక్కడ చెయ్యండి అని చెప్పింది. ఇక సరే అని ఆ పిల్లలిద్దరూ భోజనాలకి వెళ్ళారు. ఇక అందరికీ భోజనాలు వరుసగా పెడుతున్నారు. ఈ పిల్లలిద్దరి దగ్గర, ఆడపిల్ల దగ్గర ఒక ఆడబొమ్మ, మగపిల్లాడి దగ్గర ఒక మగబొమ్మ ఉన్నాయి. ఇక ఈ పిల్లలిద్దరూ చెరొక విస్తర్ల దగ్గర కూర్చొని ఆ 2 బొమ్మలను కూడా చెరొక విస్తర దగ్గర కూర్చోబెట్టారు. ఇక అక్కడి నుంచి భోజనాలు వడ్డించడం మొదలుపెట్టారు. ఈ బొమ్మల దగ్గర ఖాళీ విస్తర్లు ఉంటే పిల్లలు ఒప్పుకోలేదు. మా బొమ్మలు అన్నం తినొద్దా, వీటికి కూడా భోజనం పెట్టండి అని ఇద్దరు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ పిల్లలిద్దరూ ఈ బొమ్మలకు కూడా భోజనం పెట్టమని పెద్ద గొంతులేసుకొని అరవడం మొదలుపెట్టారు.
ఏమిటి ఈ గోల అని రాజుగారు ఆరా తీయడానికి వచ్చారు. వచ్చి చూసేసరికల్లా పిల్లలిద్దరిని చూడగానే ఆయనకి ముచ్చటేసింది. చాలా ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. అప్పుడు ఆ పిల్లలతోటి ఆయన, నాయనా ఈ బొమ్మలు అన్నాలు తింటాయా అని అడిగితే, ఎందుకు తినవండి, చక్కగా తింటాయి. మా బొమ్మలు ఎప్పుడు అన్నం తింటూనే ఉంటాయి, పెట్టించండి అని అన్నారు. బొమ్మలు అన్నం తినవు నాయనా అనంటే, ఎందుకు తినవండి, మనుషులకి కప్పలు పుట్టట్లే, మనుషులకి కప్పలు ఎలా పుడతాయో బొమ్మలు కూడా అలాగే అన్నం తింటాయి అని అనంగానే రాజుగారికి మెరుపు కొట్టినట్టు అయిపోయింది. నిజం, మనుషులకు కప్పలెట్టా పుడతాయి? ఇక రాజుగారు ఆలోచించుకొని, ఎవరు నాయనా మీరు అని అడిగితే, మేము కుమ్మరావిడ పిల్లలు అని చెప్పారు. ఆయనకి ఉసూరుమనిపించింది. ఇక ఈయన ఈ భోజనాల హడావిడి వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్నరాణిని తెచ్చుకున్నాడు. ఆ కుమ్మరావిని పిలిపించారు. ఆవిడ్ని అడిగారు, మీ పిల్లలు ఇంత తెలివిగా ఉన్నారు అని అడిగితే, ఎందుకుండరు మహాప్రభు, రాజబిడ్డలు వెంకమ్మ పాతి పెడుతుంటే తీసుకున్నాను నేను. కుమ్మరి వాళ్ళకైతే మట్టి తొక్కుకునే తెలివి ఉంటుంది కానీ ఇంత లోకజ్ఞానం రాజపుట్టకు మాత్రమే ఉంటుంది. ఆ రోజు వెంకమ్మ పాతి పెడుతుంటేనే తీసుకున్నాను నేను, మీరు వెంకమ్మని పిలిపించండి అని అన్నది. ఇక ఆ వెంకమ్మని పిలిపించేసరికి ఆమె లబో దిబోమని ఏడుస్తుంది. పెద్దరాణి మంత్రసాని చెప్పినట్టే నేను చేశాను అని అన్నది. ఇక వాళ్ళిద్దరిని పిలిపించారు. ఇక మంత్రసాని చెప్పింది, చిన్నరాణికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నిచ్చెన మీద నుంచి జారుతుంటే పట్టుకున్నాను అని చెప్పింది. పురుడు నిచ్చెన మీద ఎందుకయింది అని అడిగాడు రాజు. పెద్దరాణియే నిచ్చెనెక్కించి ఇదంతా అసూయతో చేసింది అని తెలుసుకొని ఈ పెద్దరాణిని అడవిలో ఉన్న ఇంటికి పంపించి ఆ పిల్లలిద్దరిని తీసుకొని చిన్నరాణితోటి సంతోషంగా ఉన్నాడు. ఈ పిల్లలిద్దరిని రక్షించిన ఆ కుమ్మరావిడని కూడా ఆవిడ మరణం వరకు ఈ రాజకుటుంబాలతోటే ఉంది. ఇక సంతోషంగా జీవనం సాగించారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.